అరే విరాట్ బ్రోకు కొడుకు పుట్టిండు. అయితే ఆర్సీబీకి మంచి రోజులు వచ్చినట్టే. ఏమంటా విరాట్ బ్రో? అరే అంతే కదా సిరాజ్ తమ్ముడు, ఈ కింగ్కు కింగ్ పుట్టిండు. ఈసారి ఆర్సీబీకి మంచి రోజులు వచ్చినట్టే. 20 రన్లు ఎక్స్ట్రా కొట్టయినా సరే ఈసారి ఆర్సీబీకి కప్పు కొట్టిస్తా. అరే అంతే విరాట్ బ్రో, నువ్వైతే ఆ పని మీద ఉండు. మనం లాస్ట్ ఐపీఎల్ అయితే ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళలేదు. దానివల్ల పిల్ల టీం అయిన లక్నో కూడా ప్రతిసారి ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. ఈసారి మనం పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ఉండాలి, ఆర్సీబీకి కప్పు కొట్టించాలి. అరే అలా అంటావేంటి సిరాజ్ బ్రో? ప్రతిసారి ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తున్నాం, కానీ బిస్కెట్ అయ్యి తిరిగి వచ్చేస్తున్నాం. దానివల్ల ఎలాగైనా ఈసారైనా కప్పు కొట్టాలి. లాస్ట్ టైం ఇంజూరీ వల్ల మ్యాచ్లో లేదు. ఈసారి మంచిగా ఫైనల్కి తీసుకువెళ్తా, కప్పు కొట్టిస్తా. అరే మీరంతా కప్పు కొడుతుంటే చూడడానికి పిల్ల బచ్చా టీం లాగా కనిపిస్తున్నామా? ఇక్కడున్నది తల. తల అంటే బ్రాండ్, బ్రాండ్ అంటే తల. కూల్గా కెప్టెన్సీ చేస్తా. ఈసారి చెన్నైకి కప్పు కొట్టిస్తా. ఐపీఎల్ కప్పుల్లో నెంబర్ 1 స్థానంలో ఉంటా. అరే ధోని అన్న మీరెలా కప్పు కొడతారో అది చూస్తా. ఈ కుకు ఫండే ఈజ్ బ్యాక్ టు ఎంఐ. జీటీలో ఫస్ట్ కెప్టెన్సీలోనే ఒక కప్పు కొట్టించిన వాడిని. లాస్ట్ ఐపీఎల్లో అయితే జస్ట్ మిస్ అయిపోయింది. ఈసారి ఎంఐకి తిరిగి వచ్చా, ఇక దబిడి దిబిడే. అరే అంతే పాండే బ్రో, నువ్వు చెప్పింది కరెక్టు. ఈసారి మనం ఎంఐకి కప్పు కొట్టిస్తున్నాం అంతే. దానివ్వ ఆ కుర్చీ మడత పెట్టి కొడితే ఆల్ టీమ్ స్మాష్ అవుట్ కావాలి. అరే అలా ఎలా స్మాష్ అవుట్ చేస్తారో అది చూస్తాం. ఈ సంజు పుంజు మంచి ఫామ్ లో ఉన్నాడు. అందరి లెక్కలు తెలుస్తాం, ఆర్ఆర్కి కప్పు కొట్టిస్తాం. ఈ సంజు పుంజు అయితే ఎలా ఉంటుందో చూపిస్తా. అరే మీ అందరి లెక్కలు తీర్చడానికి మంచి ఫారిన్ పేరు పట్టుకొచ్చిన. ఇక మీకు అందరికి కుర్చీ మడత పెట్టి ఈసారి 600 అయినా 106 అయినా ఎస్ఆర్హెచ్దే కప్పు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇష్టమైన ప్లేయర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.